ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. సో ఓన్లీ నేను కొన్న ఈ మైక్ ని అన్బాక్సింగ్ చేసి ఒకసారి రివ్యూ ఇద్దామని అంతే. క్లారిటీ, వాయిస్, ఇంకా నాయిస్ రిడక్షన్ కంపాక్టబుల్ గా ఉంది. ఇన్ని రోజులుగా నా వ్లాగ్స్ అన్నీ ఫోన్ మైక్తోనే చేస్తున్నాను, కానీ ఇక నుంచి నా వీడియోస్లో ఆడియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలని ఒక కొత్త మైక్ తీసుకున్నాను. అసలు ఏ మైక్ తీసుకున్నానో చూద్దాం. ఇదే నేను తీసుకున్న కొత్త మైక్, డిజిటెక్ DMW. వ్లాగింగ్ కోసం చాలా రోజులుగా ఒక మంచి మైక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇప్పుడు తీసుకున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ లుక్లో ప్యాకింగ్ చాలా నీట్గా ఉంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మైక్తో పాటు దీన్ని యూజ్ చేయడానికి కావాల్సిన యాక్సెసరీస్ కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవన్నీ ఏం కోసం ఉపయోగిస్తామో సెటప్ చేసేటప్పుడు మనకి తెలుస్తుంది. ఇదిగో మన మెయిన్ మైక్రోఫోన్, డిజిటెక్ DMW. సైజ్ చాలా కంపాక్ట్గా ఉంది. సో వ్లాగింగ్ చేసేటప్పుడు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చిన్నగా ఉన్న మన వీడియోస్కి ఆడియో బాక్స్లో వచ్చిన యాక్సెస్ ఒక్కసారి చెక్ చేసుకుందాం. వ్లాగింగ్కి కావాల్సిన బేసిక్ సెటప్ అంతా ఉందో లేదో తెలుసుకుంటున్నాను. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. Cause paradise is wherever we make it. కానీ అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇంకా మిగిలే ఉంది. ఇది నా వాయిస్ ఇండోర్లో కూడా ట్రాఫిక్, yeah, the rooms, they're cheap. And if we don't want it, we don't ever have to leave. Yeah, there might not be a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron. దీన్ని మన ఫోన్కి కనెక్ట్ చేసి మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. నేను దీన్ని నా సామ్సంగ్ S24తో యూజ్ చేయబోతున్నాను. హలో గైస్, సో నిన్న కొన్న మైక్కి మళ్ళీ మన ఇన్బిల్ట్ మొబైల్ మైక్కి సో డిఫరెన్స్ దానికి దీనికి ఎంత ఉందో అని చూద్దామని. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రికార్డ్ చేసేది నిన్న కొన్న మైక్తోని. సో ఈ వాయిస్ ఎట్లా వస్తుందో చూస్తున్నాం. అండ్ ఇప్పుడు డైరెక్ట్ ఇన్బిల్ట్ మొబైల్ మైక్తో ఒకసారి రికార్డ్ చేస్తున్నా. సో ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడైతే సామ్సంగ్ S24 ఇన్బిల్ట్ మైక్తో అయితే రికార్డ్ అవుతుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లుందో ఒకసారి కామెంట్లో చెప్పండి. సో మళ్ళీ ఇంకొకటి మనం బైక్ పైన వెళ్ళేది కూడా నాయిస్ రిడక్షన్ది ఇన్బిల్ట్ మైక్ది నిన్న కొన్న మైక్ది కూడా ఒకసారి కంపారిజన్ చేద్దాం. సో లెట్స్ సీ. సో ఇదైతే సామ్సంగ్ ఇన్బిల్ట్ మైక్. సో ఒకసారి నిన్న కొన్న డిజిటెక్స్ మైక్ కూడా పెట్టిన తర్వాత చూద్దాం ఎట్లుంటుందో. సో ఇదైతే నిన్న కొన్న కొత్త మైక్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా వస్తుందో చూద్దాం. సో బైక్ పైన దానికి మనం మాట్లాడిన దానికి సో కంపారిజన్ ఎట్లుందో ఒకసారి, వాయిస్ ఎట్లుందో ఒకసారి కమెంట్స్లో చెప్పండి. సో ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. సో ఓన్లీ నేను కొన్న ఈ మైక్ని అన్బాక్సింగ్ చేసి ఒకసారి రివ్యూ ఇద్దామని అంతే. సో ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఇది. సో నాకైతే ఈ మైక్ వర్తీ అనిపించింది. సో ఎందుకంటే ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు ట్రాఫిక్లో కానీ, సో మొబైల్లో రికార్డ్ చేస్తే నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ది. సో ఇదైతే మనకు యూజ్ అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లారిటీ, వాయిస్, ఇంకా నాయిస్ రిడక్షన్ కానీ. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సో కంపాక్టబుల్గా ఉంది. సో పాకెట్లో పడుతుంది. సో ఎటంటే అటు తీసుకెళ్ళచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ అయితే ఇది వర్తి. సో మీకు ఎట్లా అనిపించింది? సో ప్రోడక్ట్ కానీ మళ్ళీ దీని వాయిస్ కానీ ఎట్లా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి.